అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తోటి మన భారత ప్రధాన మంత్రి మోడీ ఇటీవల వేసుకున్నటువంటి వాణిజ్య ఒప్పందం వల్ల ఈ దేశంలో ఉత్పత్తి అయ్యేటువంటి వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించినటువంటి విషయంలో రైతులకు తీరే నష్టం జరగబోతూ ఉంది. అట్లాగే కార్మికులు సృష్టించినటువంటి సంపద ఏదైతుందో వాటి విషయంలో ఇతర దేశాల నుంచి మన దేశంలోకి వచ్చేదానికి ఇలా దిగుమతుల మీద సుంకాలు లేకుండా చేయడం, మన దేశం నుంచి అమెరికాకు వెళ్ళేటువంటి సరుకుల విషయంలో ఎగుమతి చేసేటువంటి వాటి విషయంలో వాళ్ళు నచ్చిన పోతుల్లో సుంకాలు వేసేదానికి కావాల్సిన పద్ధతుల్లో ఇలా మోడీ ప్రభుత్వం ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. ఇలా పాలు కానీ, గుడ్లు కానీ, కూరగాయలు కానీ, మాంసం కానీ, చికెన్ కానీ ఇవన్నీ కూడా మన భారతదేశంలో విస్తారంగా ఉత్పత్తి అవుతున్నటువంటి సరుకులు ఇలా మన అమెరికా నుంచి మన దేశంలోకి దిగుమతి చేసుకునేందుకు కావాల్సిన పద్ధతుల్లో ఇలా అమెరికాతో ఒప్పందం భారత ప్రధానమంత్రి చేసుకోవడం జరిగింది. దానివల్ల రాబోయే కాలంలో రైతులు ఉత్పత్తి చేసేటువంటి సరుకులన్నీ కూడా ధరలు ఎక్కువయ్యి అమెరికా చేసేటువంటి సరుకుల ధరలు తక్కువ కావడం వల్ల ఇలా భారతదేశంలో రైతులు తీవ్రంగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉన్నది. అదేవిధంగా మన దేశంలో ఉత్పత్తి అయిన సరుకులు ఇతర దేశాలకి ఎగుమతి చేస్తున్న సందర్భంగా అక్కడ వేసేటువంటి సుంకాలు కట్టలేక చిన్న మధ్యతరగతి సంబంధించినటువంటి ఎవరైతే పారిశ్రామిక అధిపతులు ఉన్నారో వాళ్ళు తీవ్రమైన నష్టాన్ని చవిచూసేటువంటి పరిస్థితున్నది. ఇలా దేశానికి నష్టం చేకూర్చేటువంటి వాణిజ్య ఒప్పందం ఏదైతే భారత ప్రభుత్వం చేసుకున్నదో దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఇలా సిఐటిగా దేశవ్యాప్తంగా నిరసనలో భాగంగా ఇలా బీబీ నగర్లో 2 తలకాయలకు సంబంధించినటువంటి మోడీ ట్రంప్ సంబంధించినటువంటి దిష్టిబొమ్మని బీబీ నగర్లో దగ్ధం చేయడం జరిగింది. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. ఉపసంహరించుకోవాలి భారత్ అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందాన్ని వెంటనే.